दुर्गा पोचम्मा मंदिर शिवाजी नगर उपुगुड़ा में कत्तम सातैया गारू और कत्तम संतोष गारू की जानिब से दशहरा फेस्टिवल की पहली नवरात्रि की पूजा की गई और उनके घर वालों, रिश्तेदार और सारे बस्ती के लेडीज ने एकजुट होकर बतकम्मा खेला। इस मौके पर जेटी संतोष कुमार, कत्तम रवि, बस्ती के बुजुर्ग और नौजवान भी मौजूद थे। चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। दुर्गा पोचम्मा देवालయం తరఫు నుండి ఈ బతుకమ్మ పండుగ జరుగుతుంది। ఈ యొక్క బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులు అందరూ కూడా నా యొక్క శుభాకాంక్షలు। ఈ రోజుతో ప్రారంభమైనటువంటి బతుకమ్మ పండుగ రాబోయే 9 రోజులుగా ఈ యొక్క పండుగ మన ఆడపడుచులు అంతా ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటారు। ఈ యొక్క పండుగ బతుకమ్మ పండుగ ఈ తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయానికి, ప్రకృతికి సంస్కృతి కూడా ఏదో చీనమైనటువంటి బతుకమ్మ పండుగ। ఈ బతుకమ్మ పండుగ చాలా విశిష్టంగా ఉన్నది। ఈరోజు మనకు బహుశా అనుకుంటా ఇవాళ ఎంగిలి పండుగ అంటే ప్రతిరోజు కూడా ఈ యొక్క అమ్మ పండుగకు ఒక కోరి పెట్టుకొని మన యొక్క ఆడపడుచులందరూ కూడా ఆ రోజు ఆటాడడం అనేది మన యొక్క ఆనవాయితీ సంస్కృతి వస్తుంది। ఈ రకంగా ఈ తెలంగాణలో ప్రతి పండుగ కూడా జరగడానికి కారణం మన యొక్క ఆడపడుచుల యొక్క ఈ బతుకమ్మ పండుగ చాలా ప్రత్యేకమైనది। ఈ యొక్క పండుగ విషయాలు చూస్తున్నట్టయితే ఆనాడు మన యొక్క ఈ తెలంగాణ సాధించడంలో కీలక పాత్ర వహించింది। ఈ యొక్క ఆడపడుచులతో కూడా ఈ పండుగ బతుకమ్మ ఆడి ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి వచ్చినటువంటి పండుగ ఏదంటే ఈ తెలంగాణ పండుగలో ఉన్నటువంటి బతుకమ్మ పండుగని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు। ఆనాడు తెలంగాణ సాధించడంలో కూడా యొక్క మహిళల యొక్క పాత్ర చాలా గొప్పది। ఆనాడు ఈరోజు ఆనాడు ప్రభుత్వం నాడు ఎంతో మనం ఈ యొక్క బతుకమ్మ పండుగను ఈ యొక్క దసరా పండుగ మనం ఒక రాష్ట్ర ప్రభుత్వము సెలవు రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్ర పండుగలు గుర్తించాలని అనేకమైన పోరాటం చేసినప్పుడు కూడా తెలంగాణ సాధించిన మనమందరం మళ్ళీ దీన్ని తెలంగాణ పండుగగా మనము సాధిస్తున్నాం। ఈ రకమైన పండుగల్లో మన యొక్క ప్రత్యేకంగా ఈ తెలంగాణలోనే ప్రత్యేకంగా జరుగుతూ ఉంటుంది। మా యొక్క ఈ తెలంగాణ జరుగుతూ ఉంది కారణంగా పాత బస్సులో ఇంకా కలీకతోని కలిసిమెలిసి ఐకమత్యతోని అంత ఆడపడుచులంతా కూడా అబలగోపురం అంతా కూడా చిన్నపిల్లల కాడికేని మన పెద్దవాళ్ళు దాకా కూడా ఈ అమ్మవారిని పండుగ బతుకమ్మ పండుగ ఆడడం అనేది ఈ యొక్క పాత బస్సులోనే జరుగుతుంది। మరి ఒక సందర్భంగా మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ బస్సువాసులకి ధన్యవాదాలు। అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి చిరంజీవి గారు కానీ, సురేందరు, కౌడి సురేందరు, మన చారి గారు, నరేష్ గారు, అనేక మంది కూడా పెద్దలు మన వేదికపై ఉన్నారు। వాళ్ళందరూ కూడా ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు। జంట నగరాలలో ఏదైతే బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు హైదరాబాద్ పాత్రపట్టణం అంటే మన యొక్క ప్రాంతానికి మంచి విశేషత, మంచి చారిత్ర ఉండడం గర్వకారణం। ఈరోజు చక్కగా చూసుకుంటున్నట్టయితే మనకి ఎన్ని బాధలు ఉన్నాయని కూడా మనం అందరం పాల్పంచుకునే పండుగలు మన యొక్క హిందూ పండుగలు కాబట్టి మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలి। మంచి ఏదైతే ఆ టైంలో విజయాలను అడ్డుకొని అమ్మవారు పెద్దలు మన అందరినీ ఎట్లా ఆశీర్వదించిండ్రో మనకు కూడా మన ప్రాంతానికి కూడా ఆ అమ్మవారు మంచి చేయాలని మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ఇక్కడ చూస్తుంటే ఎంతో సంతోషం ఉంది। మారుమూల ఉప్పు కూడా ప్రాంతం అయినప్పటికీ ఇక్కడంతా మేమంతా ఒకటి అని చెప్పడం అనేది చాలా సంతోషదాయకం। మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది। ఈరోజు నేను ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక చిన్న ఉస్నాబాద్ కనిపిస్తుంది నాకైతే, మరి మీకేమనిపిస్తుందో కానీ ఇట్లాంటి ఉస్నాబాద్ ఇక్కడే కాకుండా ఈ యొక్క ప్రాంతానికే కాకుండా మన వాళ్ళందరం కూడా ఎక్కడ ఉత్సవాలు చేసినా కానీ కూడా ఇలా ప్రాంతాలకు అతీతంగా మనం అందరం పోయి అక్కడ మళ్ళీ ఉస్నాబాద్ తయారు చేయాలని చెప్పి మా
కమిటీ సభ్యులందరినీ కూడా నేను తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఏది నిర్వహించినా కానీ కూడా ఉప్పుగూడ ప్రాంతంలో చాలా డార్క్ ఏరియా అయినప్పటికీ వీరందరం మనం కలిసికట్టుగా ప్రతి ఒక్క ఉత్సవాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దయచేసి మీ అందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీరు ఖచ్చితంగా మీ యొక్క కార్యక్రమం